అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 14వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే తప్పకుండా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక చక్కటి రూపలావణ్యం కలిగిన ఈ యొక్క వ్యక్తులు చాలా సున్నితమైన మనసు కలిగిన వ్యక్తులు అని అయితే చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఫోన్ కాల్ ద్వారా ఒక వార్తను అయితే వినబోతున్నారు. ఆ వార్త మీ జీవితంలో కీలకమైనటువంటి ఒక పెను మార్పును కూడా తీసుకురాబోతుంది. మీకు రేపటి రోజున చాలా విచిత్రమైన రోజుగా అయితే గాంచబోతుంది. సామాన్యమైన రోజునైతే కాదు, కానీ మీరు చాలా దగ్గరగా అయితే కొన్ని శుభవార్తలను కూడా వినబోతున్నారు. గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. వీరి యొక్క ఆలోచన విధానం కావచ్చు, నీతికి నిజాయితీకి మారుపేరని కూడా చెప్పచ్చు. ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారంటే తప్పకుండా ఈ యొక్క రాశి గల వారిని మాత్రం చూయించవచ్చు. ఒక రకమైనటువంటి ఏదైనా మంచి పేరు సంపాదించుకుంటే మాత్రం వీరు ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా నిలిచిపోతారు. వీరి యొక్క ఆలోచన విధానం చాలా విచిత్రంగా అయితే ఉంటుంది. సరికొత్త ఆలోచనలు సృష్టించాలన్నా, ఏవైనా సమస్యలకు పరిష్కార మార్గం కనుగొనాలన్నా సరికొత్త ఆలోచనల విధానం ఈ యొక్క రాశిగల వారి యొక్క సొంతమనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గలవారు ప్రతి ఒక్కరితో కూడా స్నేహశీలుగా అయితే ఉంటారు. ఎంతో కలివిడిగా అయితే ఉంటారు. చాలా అద్భుతంగా అందరితో కూడా కలిసిపోతూ ఉంటారు. అలాగే వీరి యొక్క పనులను ఎప్పటికప్పుడు ఆచరణలో పెడుతూ ఉంటారు. ప్రతి విషయాన్ని ఆచరించి చూపించి నలుగురికి ఆదర్శంగా నిలబడడంలో వీరికి వీరే సాటి అనైతే చెప్పుకోవచ్చు. ప్రత్యేకమైనటువంటి వీరి యొక్క లక్షణాలు అలాగే వాక్చాతుర్యం కావచ్చు, అలాగే అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ యొక్క వ్యక్తిగలు ఈ యొక్క రాశి గల వారు అలాగే మీరు ఏదైనా చేయాలని చెప్పినా, ఒకవేళ అనిపించినా ఆ పనిని మాత్రం వెంటనే అయితే అమలు పరిచే విధంగా అయితే ఉంటారు. ఆ పని వల్ల ఏదైనా లాభమా నష్టమా అనేది ఆలోచించుకోకుండా ముందు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దాని ద్వారా మీ జీవితం అనేది కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా కూడా కొన్ని మీకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఎదుటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానాన్ని ఊహించని విధంగా దెబ్బ కొట్టడంలో మీకు మీరే సాటనైతే చెప్పుకోవచ్చు. శత్రువులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి పట్ల చాలా తక్కువ అంచనా వేయకుండా చివరి వరకు మీరు వేసేటువంటి ఒక పన్నాగంలో వారు దిక్కుతోచక స్థితిలో అయితే ఉంటూ ఉంటారు. ఆ యొక్క నిర్ణయం అయితే శత్రువుల గుండెల్లో నిద్రపోనివ్వకుండా అయితే చేస్తుంది. ఏ విధంగా అయినా సరే ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శత్రువులు వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే ఆశ్చర్యపోయే విధంగా అయితే ఉంటాయి. సరికొత్త పరిచయాలు ఏర్పడబోతున్నాయి. రేపటి రోజున వీరికి సాధారణంగా కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కావచ్చు, కొంచెం అనుమానించినప్పటికీ కూడాను తర్వాత వారితో మాట్లాడిన తర్వాత పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఏదైనా ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఈ విషయం మీకు చెప్పవలసిన అవసరం అయితే లేదు. ఈ రోజున మీకు ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించబోతున్నారు. ఈ రోజున ఖచ్చితంగా పొందడానికి గల ఒక కారణం ఏంటంటే కనుక తప్పకుండా కారణం అయితే లేకపోలేదు. మీ జీవితంలో ఒక బలమైనటువంటి బంధం కూడా మిగలబోతుంది. సామాన్యమైనటువంటి విషయం కానే కాదు. ఈ యొక్క రాశి గల వారికి మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ఎప్పటికప్పుడు పరిచయమైనటువంటి ఒక కొత్త వ్యక్తి వారి యొక్క పాత్ర చాలా కీలకంగా మారబోయే విధంగా అయితే చాలా గొప్పగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. అటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక ఆలోచన బంధం ఏదైతే ఉందో అది ఒక వ్యక్తి రూపంలో మీకు అయితే తెలియబోతుంది. నూతన ప్రవేశం అయితే మీ జీవితంలోకి మార్చి మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చబోతుంది. మధ్యాహ్నం 2 గంటల సమయం నుండి సాయంత్రం వరకు మీకు స్తంభించబోయేటటువంటి ఒక వార్త ఏదైతే ఉందో తప్పకుండా మీ చెవున పడబోతుంది. ఆ వార్త ద్వారా మీరు ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక రహస్యం అనేది తప్పకుండా మీరు తెలుసుకోబోతున్నారు. ఆ వార్తకు సంబంధించినటువంటి కొన్ని ప్రయత్నాలు కూడా మీరు తప్పకుండా కొంత ఆశ్చర్యానికి అయితే కలిగింపజేయబోతుంది. యాదృచ్ఛికమైతే కాదు, మీ జీవితంలో కొన్ని శక్తులు కూడా ఏదో ఒక రూపంలో భగవంతుడు మీకు సృష్టించే విధంగా అయితే ఉండబోతున్నారు. కొంతమంది మనుషుల ద్వారా కావచ్చు, ఏదైనా కానివచ్చు, మీ యొక్క సందేశం రూపంలో కూడా కావచ్చు, సరికొత్త సంకేతాలు కూడా భగవంతుడు మీకు తెలియపరచబోతున్నాడు. నీతి నిజాయితీలతో అయితే మీరు దైవానుగ్రహాన్ని తప్పకుండా పొందబోతున్నారు. మీరు ఎక్కువగా ప్రేమించే గుణం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. మీకు బలంగా కూడా కుటుంబానికి బరువు బాధ్యతలకి మీకు చాలా కట్టుబడి అయితే ఉంటారు.
సంఘంలో గౌరవ మర్యాదలు కూడా చాలా చక్కగా కలిగిన వ్యక్తులైతే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరితో చాలా కలివిడిగా ఉంటారు. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు అయితే వారి యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది. ఎదుటి వ్యక్తి యొక్క ప్రేమను వీరు చక్కగా అయితే నిలబెట్టుకుంటారు. ఎదుటి వ్యక్తులను మీరు అర్థం చేసుకునే విధంగా కాకపోయినప్పటికీ మిమ్మల్ని అర్థం చేసుకునేవారు ఎవరు లేరని కుమిలిపోతూ ఉంటారు. ఒక పాత స్నేహితుడు కావచ్చు, ఒక పాత బంధం అయితే మీకు కలవడం ద్వారా మీ యొక్క జీవితంలో చాలా అద్భుతాలు కూడా గడగబోతున్నాయి. గొడవలు పడకుండా అందరికీ కూడా సర్ది చెప్పి కుటుంబంలో అందరినీ కూడా ఒకచోట చక్కగా సంతోషంగా ఉంచాలని చెప్పి కోరుకునే గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తులు కుటుంబ వ్యవస్థకు అద్భుతంగా అమర్చి పెట్టుకుంటారు. మరి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను చాలా జాగ్రత్తగా వారి యొక్క సమయానికి అవసరానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చే విధంగా అయితే చేస్తూ ఉంటారు. అయితే ఆనందమయంగా అయితే చేసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రమేయం అనేది కూడా మీ జీవితంలో కనబడబోతుంది. మీ పనిని మీ యొక్క స్థితిగతులను కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, తెలియనటువంటి ఏదైనా కొత్త ప్రదేశంలో కావచ్చు, ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది తప్పకుండా మీ జీవితంలో కొనసాగబోతుంది. అది కాస్త కొంచెం చెడు దిశగా కూడా ఉండబోతుంది. అటువంటి పరిచయాన్ని మీరు గ్రహించుకొని అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈ రోజున మీ జీవితంలో నూతన పరిచయాలు, అలాగే మీకు కొత్తగా ఆనందాన్ని ఇచ్చే కొన్ని పరిచయాలు కూడా మిమ్మల్ని కాస్త సందిగ్ధంలో పడిపోయే విధంగా ఆలోచనలు గురి చేయబోతున్నాయి. ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వ్యాపార పరంగా కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బు విషయాల్లో కావచ్చు ప్రాముఖ్యతను కూడా పొందబోతున్నారు. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారు మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చాలా రోజులుగా మీతో మాట్లాడినటువంటి ఒక బంధం తిరిగి మరలా మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు చాలా మెండుగా అయితే కనబడుతున్నాయి. మీకు దగ్గరకు జరగడం సంవత్సరాల తర్వాత కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే వారితో వారి యొక్క మనసులో మీరు మాటలు బయట పెట్టడం మీ యొక్క ఆనందానికే అవధులు లేకుండా అయితే పోతాయి. మీ మనసులో కలిగిన ఆనందానికి కారణం వారు గురి కాబోతున్నారు. మీతో వారు చాలా మరలా తిరిగి పాత విధంగా అయితే విధంగా వారిలోని స్నేహాన్ని మీతో వ్యక్తపరచడం అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రేపటి రోజున తప్పకుండా మీరు ఉదయం నిద్ర లేవగానే శుచిగా ఇల్లంతా శుభ్రం పరుచుకొని, అలాగే మీరు తలస్నానం ఆచరించి మీ పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని పూజ చేసుకోవడం చాలా మంచిది. అలాగే అమ్మవారిని దర్శించుకోవడం, దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం, పసుపు కుంకుమలతో చక్కగా అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడం చాలా మంచిది. ఆవు నేతితో చేసిన దీపారాధన మీకు చాలా మేలు చేస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహా అనే మంత్రాన్ని మీరు తప్పకుండా జపించాలి. అలాగే లక్ష్మీ సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు పఠించడం, కనకదార స్తోత్రాలు పఠించడం ద్వారా కూడా మీకు చాలా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సూచనల మేరకు మంచి ఆనందం కూడా మీకు పెరగబోతుంది. భవిష్యత్తులో మీకోసం ఏం చేసినా కూడా అన్ని ప్రణాళికలు సంబంధించుకుని భవిష్యత్తు పరంగా మీకు చాలా బలంగా అయితే ఉపయోగపడుతున్నాయి. రేపటి రోజున తప్పకుండా మీకు అమ్మవారి యొక్క ఆరాధన చాలా మేలు చేస్తుంది. లక్ష్మీదేవితో ఆరాధనతో పాటు లక్ష్మీనారాయణుని అనుగ్రహం కూడా మీకు చాలా మెండుగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున తప్పకుండా మీరు విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు వినడానికి లేదా పఠించడానికైనా సరే మీరు సమయాన్ని కేటాయించడం ద్వారా తప్పకుండా అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి. పూజ చేసే విధానంలో తామర పుష్పాలను, ఎర్రని లేదా తెల్లని పుష్పాలను మీరు ఉపయోగించడం ద్వారా, ఆ పుష్పాలతో పూజ చేయడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే కలుగుతాయి. తులసి చెట్టుకు కూడా తప్పకుండా మీరు తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడం, అగరబత్తీలు వెలిగించడం, అలాగే నైవేద్యం సమర్పించడం, కనీసం చిన్నపాటి బెల్లం ముక్కనైనా పెట్టడం మీకు చాలా మంచిగా మేలు ఫలితాలు అయితే కలుగుతాయి. మీ కుటుంబంలో ఉన్న విభేదాలు సైతం తొలగిపోయి చాలా చక్కని వాతావరణం అయితే మీకు నెలకొనబోతుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.